నమస్కారం, హాయ్, హలో, వెల్కమ్ టు న్యూస్ 9 టీవీ తెలుగు. రాష్ట్ర రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టిస్తున్న దువ్వాడ ఫ్యామిలీ ఎపిసోడ్ ఇప్పుడు క్లైమాక్స్ కి చేరుకుంది. గత కొన్ని గంటలుగా ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఆచూకీ లభించకపోవడం, ఆయన కిడ్నాప్ అయ్యారనే వార్తలు గుప్పుమరడం ఒక ఎత్తైతే, సరిగ్గా ఇదే సమయంలో బయటకు వచ్చిన దివ్వెల మాధురి సెన్సేషనల్ ఆడియో లీక్ ఇప్పుడు పెను దుమారం రేపుతుంది. అసలు ఆ ఆడియోలో ఏముంది? దువ్వాడ శ్రీనివాస్ పై దాడికి ప్లాన్ జరిగిందా, లేక ఆయనే తన ప్రాణాలకు ముప్పు ఉందని అజ్ఞాతంలోకి వెళ్లారా? దువ్వాడ కిడ్నాప్ వార్త వినగానే దివ్వెల మాధురికి తగిలిన ఆ భారీ షాక్ ఏంటి? అప్పన్న నమస్తే, ఎక్కడున్నావు? అమ్మా నేను పాతపట్నం వచ్చానమ్మా నిన్ననే. పక్కన ఎవరు లేరు కదా? లేరు 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 లేరు. అదే సార్ విజయవాడ ఆగాను సార్, కాఫీ దగ్గర. ఏంటి అప్పన్న ఇందాక ఫోన్ అది ఏంటి నాకు అర్థం కలగదు, నాకు చెప్పు క్లారిటీగా. అమ్మా నిన్న నేను దోసం దగ్గరికి వెళ్ళానమ్మా. దోసం దగ్గరికి వెళ్తే ఏట్రా మీ వాడు రెచ్చిపోతున్నాడు, మరి ఇలాగ ఉండదురా, మరి ఇక్కడ నర్సనపేట దాటి వెళ్ళలేడు, ఇక్కడ పైలు వెళ్ళిపోతే వెళ్ళిపోవాలి కానీ మేము అందరం కొడేస్తాంరా అనేసి అన్నాడు. అయితే మరి నేనేం చేస్తానన్నా అనేసాను నేను. అనేసిన తర్వాత అక్కడ ఓ ఎంపీపీ, పోలాకి ఎంపీపీ, ఆయన ముద్దాడ బైరగి నాయుడు, ఆరంగి మురళి ఏదైనా ఇడము అని చెప్తున్నారు. కొడతారు అంటే మరి రేట్ లేదమ్మా, కొడతారు కొడతారు అని ప్లాన్ చేస్తున్నారు బాగా. మొన్న గతసారి ఒకలాగా ఉండేది, ఇప్పుడు ఒకలాగా ఉంది. అయితే నేను అన్నాను, ఏంటి అన్నయ్య ఇప్పుడు కరెక్ట్ కాదు, ఈ రోజు వచ్చింది తిలక్. ఈ మిస్టరీ వెనుక ఉన్న అసలు నిజాలను ఇప్పుడు విశ్లేషిద్దాం. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఒక్కసారిగా కనిపించకుండా పోవడం శ్రీకాకుళం జిల్లాలో హాట్ టాపిక్ అయ్యింది. ఆయన అనుచరులు చెబుతున్న దాని ప్రకారం ఆయనను కొందరు గుర్తు తెలియని వ్యక్తులు బలవంతంగా తీసుకెళ్లారు. ఇది రాజకీయ కిడ్నాపా లేక వ్యక్తిగత శత్రుత్వమా అనే కోణంలో చర్చ జరుగుతుంది. ఇప్పటికే కుటుంబ సభ్యులతో పీక్ స్టేజ్ లో గొడవలు జరుగుతున్న తరుణంలో ఆయన కనిపించకుండా పోవడం వెనుక అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. శ్రీనివాస్ అదృశ్యం కావడంతో ఆయన అనుచరులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ కిడ్నాప్ డ్రామా నడుస్తుండగానే బాంబు లాంటి వార్త బయటకు వచ్చింది. అదే దివ్వెల మాధురి ఆడియో లీక్. ఈ ఆడియోలో దువ్వాడ శ్రీనివాస్ అనుచరుడు కింజారపు అప్పన్నతో మాధురి మాట్లాడినట్లుగా తెలుస్తుంది. ఆ ఆడియోలో దువ్వాడ శ్రీనివాస్ పై దాడికి లేదా హత్యకు సంబంధించిన ఏదైనా ప్లాన్ ఉందా అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. మగాడివైతే టచ్ అయి అంటూ సాగిన ఈ సంభాషణలో తీవ్రమైన హెచ్చరికలు ఉన్నట్లు సమాచారం. మాధురి వర్సెస్ అప్పన్న మిస్సింగ్ కేసు ఇప్పటికే పోలీస్ స్టేషన్ మెట్లెక్కింది. మాధురితో జరిగిన ఆ ఫోన్ కాల్ తర్వాతే అప్పన్న అదృశ్యమయ్యారనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఆడియో బయటకు రావడంతో దువ్వాడ శ్రీనివాస్ ప్రాణాలకు ముప్పు ఉందనే వాదన బలంగా పుంజుకుంది. అటు దువ్వాడ వాణి కూడా గతంలోనే తన భర్తకు మాధురి వల్ల ప్రాణహాని ఉందని ఆరోపించిన సంగతి మనకు తెలిసిందే. ఒకవైపు దువ్వాడ శ్రీనివాస్ అదృశ్యం, మరోవైపు తన ఆడియో లీక్ కావడంతో దివ్వెల మాధురి ఇప్పుడు తీవ్ర దిగ్భ్రాంతిలో ఉన్నట్లు తెలుస్తుంది. ఇన్నాళ్లు మీడియా ముందుకు వచ్చి గంభీరంగా మాట్లాడిన మాధురి ఇప్పుడు ఆడియో సాక్ష్యాలు బయటపడడంతో ఇరకాటంలో పడ్డారు. పోలీసులు కూడా ఆమెను విచారించేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఈ ఆడియో లీక్ కేవలం మాటల యుద్ధమా, లేక దీని వెనుక ఏదైనా నేరపూరిత కుట్రుందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ముఖ్యంగా కింజారపు అప్పన్న భార్య ఎస్పీకి చేసిన ఫిర్యాదు మాధురిని మరింత షాక్ కి గురిచేసింది. దువ్వాడ వాణి మరియు ఆమె కుమార్తెలు ఈ పరిణామాలపై ఎలా స్పందిస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఇది దువ్వాడ శ్రీనివాస్ మరియు మాధురి కలిసి ఆడుతున్న నాటకమని కొందరంటుంటే, లేదు ఇది నిజంగానే ఒక సీరియస్ క్రైమ్ అని మరికొందరు వాదిస్తున్నారు. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ తల్లి కూడా ఈ వివాదంలో తలదూర్చడం, మాధురి ప్రవర్తనపై తీవ్ర విమర్శలు చేయడం పరిస్థితిని మరింత క్లిష్టంగా మార్చింది. మొత్తానికి దువ్వాడ ఫ్యామిలీ డ్రామా ఇప్పుడు రోడ్డుపై నుంచి పోలీస్ స్టేషన్ల కోర్టులోకి చేరింది. దువ్వాడ శ్రీనివాస్ కిడ్నాప్ వెనుక ఉంది ఎవరు? దివ్వెల మాధురి ఆడియో లీక్ వెనుక ఉన్న గూఢాచారులు ఎవరు? అప్పన్న ఎక్కడ ఉన్నాడు?
ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం దొరకాలంటే పోలీసులు చిక్కుముడి విప్పాల్సిందే. ఈ సంచలన కేసుకు సంబంధించిన క్షణ అప్డేట్స్ మేము మీకు అందిస్తూనే ఉంటాము. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన వార్తల కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్ని. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.